నిర్మల్ వెళ్లినట్లు నిరూపించాలి, పెట్టుబడులున్నట్లు ఆధారాలు చూపాలి. ఇథనాల్ కంపెనీతో సంబంధం లేదన్న తలసాని. 5 ఏళ్లలో అరాచక పర్వం, తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించాల్సిందే. మంత్రి బాల వీరాంజనేయ స్వామి కామెంట్స్. హైదరాబాద్ లో కాలుష్యం పెరుగుతోంది. ఢిల్లీలా కాకూడదనే ఈవీ పాలసీ. సిటీని రక్షించుకుందామన్న పొన్నం. ముందు జాగ్రత్తే మేలు, లేదంటే హైదరాబాద్ ఢిల్లీ కావడం ఖాయం. డేంజర్ బార్డర్ లో ఉన్నామన్న పీసీపీ సైంటిస్ట్. విశాఖపట్నంలో ఏసీబీ సోదాలు. ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ ఇంట్లో చెకింగ్. శ్రీకాకుళం జిల్లాలో తనిఖీలకు కొనసాగింపు. అమలాపురం మున్సిపల్లో రసాబస. కమిషనర్ పై కౌన్సిలర్ల ఆగ్రహం. అవినీతి కాంట్రాక్టర్ కు కొమ్ము కాస్తున్నారని ఆరోపణ. సిద్దిపేట జ్యోతిబా పూలే హాస్టల్లో తనిఖీలు. పిల్లలతో మాట్లాడిన పొన్నం. ఆహారం వసతులపై మంత్రి ఆరా. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. వేడుకగా తిరుచానూరు బ్రహ్మోత్సవాలు. అమ్మవారికి ప్రత్యేక పూజలు. శోభాయమానంగా ఆలయ పరిసరాలు. పరవాడ ఫార్మా ప్రమాదంపై విచారణ ఆదేశించిన కలెక్టర్. 2కు చేరిన మృతుల సంఖ్య. అనంతపురంలో డ్రోన్ నిఘా. శివారు ప్రాంతాలపై ఫోకస్. పరుగులు పెడుతున్న మందుబాబులు. హైదరాబాద్ మైలార్దేవ్పల్లిలో కారు బీభత్సం. లారీని ఢీకొన్న వాహనం. గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు. నెల్లూరు జిల్లా పెంచలకోనలో కలకలం. బైపాస్ రోడ్డుపై చిరుత సంచారం. వీడియో తీసిన భక్తులు. అయ్యప్ప మాలధారికి బ్రీత్ అనలైజర్ టెస్ట్. తొర్రూరు డిపో సిబ్బంది తీరుపై విమర్శలు. ఆందోళన చేపట్టిన స్వాములు. కొల్లాపూర్లో ఆర్ఐడి విద్యా సంస్థ స్వర్ణోత్సవాలు. సందడి చేసిన విజయ్ దేవరకొండ. హాజరైన జూపల్లి మై హోం చైర్మన్ రామేశ్వరరావు. నర్సరావుపేటలో స్వచ్ఛ భారత్. చెత్తను క్లీన్ చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. పాల్గొన్న బీజేపీ జనసేన నేతలు. కాశీబుగ్గలో అగ్ని ప్రమాదం. షాపింగ్ మాల్లో చెలరేగిన మంటలు. షార్ట్ సర్క్యూటే కారణమంటున్న స్థానికులు. వణికిస్తున్న చలి పులి. తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు. బారెడు పొద్దెక్కిన వీడని మంచు. పార్లమెంట్లో అడుగుపెట్టిన ప్రియాంక. వాయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం. ఇటీవలే భారీ మెజారిటీతో గెలుపు. అదానీ అంశంపై పార్లమెంట్లో రగడ. చర్చకు పట్టుబట్టిన విపక్షాలు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు. రిజర్వేషన్ల కోసం హిందూనంటే కుదరదు. ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమే. సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఆర్సీబీ ఫ్రాంచైజీపై అభిమానుల ఆగ్రహం. హిందీని రుద్దాలని చూస్తున్నారంటూ ఫైర్. సోషల్ మీడియా పేజీలపై మండిపాటు.